హాయ్ సార్, నమస్తే సార్. నా పేరు బాజీ సార్. ఎర్రగడ్డ ఆర్ఎస్ పోర్ట్లో జాబ్ చేస్తాను సార్. సార్ మా దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి సార్. వెహికల్స్ మీద ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది. ఫైనాన్స్ చేసి ఆల్రెడీ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ కూడా మేమే చేయించుతాం. దాని మీద చలాన్స్ ఉన్నా సరే మనమే క్లియర్ చేసిస్తాం సార్. రండి సార్, నా దగ్గర అవెంజర్ ఉంది సార్. 2010 మోడల్ సార్. ఇది 2010 మోడల్ ఉంది. బండి కూడా చాలా బాగానే ఉంది. కొద్ది తక్కువ కాస్ట్ వచ్చింది సార్. 30 అంటారు. దీంట్లో మాట్లాడితే బార్గింగ్ కూడా జరిగింది. ఇంకోటి బజాజ్ పల్సర్ 2010 మోడల్ ఉంది. ఓల్డ్ మోడల్ సార్. ఇది 2010 మోడల్. వెహికల్ కూడా చాలా బాగుంది. కొద్దిగా చిన్న సెకండ్ హ్యాండ్ అంటే రిపేర్స్ అయినా ఉంటాయి. మోడల్ తక్కువ ఉంది కదా. 24 అంటారు. దీంట్లో మాట్లాడితే బార్గింగ్ కూడా జరిగింది. 19 మోడల్ బజాజ్ పల్సర్ 19 మోడల్ ఉంది సార్. ఇది 2019 మోడల్. రీడింగ్ కూడా తక్కువ తిరిగింది. 16,000 కిలోమీటర్ తిరిగింది సార్. వెహికల్ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి 1,00,000 ఉంది సార్. ఇది దీంట్లో మాట్లాడితే బార్గింగ్ కూడా జరిగింది. ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది డబల్ డిక్సెల్ సార్. కిక్ రాడ్ ఉంటుంది దీనికి. 150cc న్యూ మోడల్ సార్. ఇది 2013 యమహా ఎఫ్జెడ్ ఉంది. 2013 యమహా ఎఫ్జెడ్ ఉంది. బండి కూడా చాలా బాగుంది. 36,500 ఉంది. దీంట్లో మాట్లాడితే బార్గింగ్ కూడా జరిగింది. అపాచీ ఉంది సార్. ఇక్కడ 2018 మోడల్ అపాచీ RTR 180cc సార్. ఇది వెహికల్ కూడా చాలా బాగుంది. ఇది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి 56,000 ఉంది సార్. సార్ ఇక్కడ హోండా ఇనికా ఉంది. 2018 మోడల్. ఈ హోండా ఇనికా 1,23,000 ఉంది. న్యూ వెహికల్. ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి 86 అన్నాడు. దీంట్లో మాట్లాడితే బార్గింగ్ కూడా జరిగింది. ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది. 50% డౌన్ పేమెంట్ కూడా కట్టాల్సి వచ్చింది సార్. ఇంకోటి యమహా R15 ఉంది. ఇక్కడ వెహికల్ కూడా చాలా బాగుంది సార్. ఇది 18,000 కిలోమీటర్ తిరిగింది. 1,35,000 ఉంది అంటున్నాడు. దీంట్లో మైలేజ్ కూడా ఎక్కువ వస్తుందని చెప్తున్నారు ఆ కస్టమరు. ఆల్రెడీ నేను ఎంత అడిగిందని చెప్తే 60 వస్తుంది అని చెప్తున్నాను. యమహా R15 సార్. మ్యాక్సిమం 30, 35, 40 దాకా వచ్చింది. 60 దాకా రాదు. ఆ కస్టమర్కి తెలీదు. కానీ ఆయన ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు. కొత్త బండి సార్. ఈ కాలంలో వచ్చిన బండి ఇప్పుడు అంటే మనం అయితే వాడలేదు సార్. ఇది దీని పేరు వచ్చేసి కమాండో అంట సార్. ఈ కమాండో నేను సినిమాలో చూశాను కానీ ఇప్పుడైతే చూడలేదు. ఇది ఎవరో వాడిన బండి. ఇది ₹1,00,000 చెప్తున్నాడు. దీంట్లో మాట్లాడితే బార్గింగ్ కూడా జరిగింది అన్నాడు. దీని పేరు వచ్చేసి కమాండో. ఇప్పుడైతే బండి అయితే బాగుంది. 1,00,000 రూపీస్ చెప్తున్నాడు. దీంట్లో మాట్లాడితే బార్గింగ్ కూడా జరిగింది. మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా తీశారు ఈ బండి. టైల్ కూడా చూశారు, బాగుందని చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా. సార్ ఇక్కడ 2018 మోడల్ 20 మోడల్ ఇది ఉంది సార్. బుల్లెట్. ఇది క్లాసిక్ 350cc సార్. ఇక్కడ క్లాసిక్ 350 2020 అన్నారు కానీ 19 డిసెంబర్ వచ్చింది సార్. ఇది 19 డిసెంబర్ వచ్చింది. వెహికల్ కూడా చాలా బాగుంది. 4,000 కిలోమీటర్ తిరిగింది సార్. ఇది 4,000 కిలోమీటర్ తిరిగింది. 4,843 కిలోమీటర్స్ తిరిగింది సార్. వెహికల్ కూడా చాలా బాగుంది. 1,80,000 ఉంది సార్. దీంట్లో మాట్లాడితే బార్గింగ్ కూడా జరిగింది. ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది సార్. రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది సార్. ఇక్కడ 2018 మోడల్ క్లాసిక్ 350 వెహికల్ కూడా చాలా బాగుంది. 2018 మోడల్ క్లాసిక్ 350 TS09 హైదరాబాద్ సెంట్రల్ది. 15,000 కిలోమీటర్ తిరిగింది. ఈ వెహికల్ వచ్చేసి
1,50,000 ఉంది సార్ ఇక్కడ. సార్ నిన్న రాత్రి వచ్చింది సార్ ఈ వెహికల్, నేను చూడలేదు. సారీ సార్, ఇక్కడ చూడండి వెహికల్ ఉంది సార్, ఇక్కడ చూడండి వెహికల్ ఉంది. 2019 మోడల్, 19 మోడల్ వెహికల్ కూడా చాలా బాగుంది. బ్లాక్ కలర్, 14,996 కిలోమీటర్ తిరిగింది సార్. వెహికల్ కూడా బాగుంది. 1,75,000 అంటున్నారు. దీనిలో మాట్లాడితే బార్గెన్ కూడా జరిగింది. దీనికి కూడా డబల్ డిక్స్ ఉంది సార్. ఇక్కడ ఈ 18 దానికి 19 దానికి డబల్ డిక్స్ ఉంది. 19 డిసెంబర్కి బ్లాక్ సింగిల్ డిక్సే ఉంది సార్. సార్ ఇక్కడ మైలేజ్ వెహికల్స్ ఉన్నాయి సార్. ఈ కాలంలో ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎట్లా ఉందంటే అట్లా ఉన్నాయి సార్. మైలేజ్ అయితే మైలేజ్ కావాలంటే స్పెండర్లు, డిస్కవరీలు అవి తీసుకుంటేనే మైలేజ్ వస్తుంది సార్. ఇక్కడ ఉంది సార్ 2011 మోడల్ స్ప్లెండర్ ప్లస్. 2011 మోడల్ వెహికల్ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి 35,000 ఉంది. దీంట్లో మాట్లాడితే బార్గెన్ కూడా జరిగింది. కానీ దీనికి ఫైనాన్స్ కాదు సార్. యాక్చువల్లీ ఏంటంటే 14 మోడల్ తర్వాతే ఇది ఫైనాన్స్, దీనికైతే ఫైనాన్స్ కాదు. ఇంకోటి ఉంది సార్ ఇక్కడ స్ప్లెండర్ ప్రో TS10 సికింద్రాబాద్ రిజిస్ట్రేషన్ ఉంది. వెహికల్ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి 34,000 ఉంది సార్. సార్ ఇక్కడ న్యూ వెహికల్స్ ఉన్నాయి సార్. ఇక్కడ ఇంకోటి అపాచీ కూడా ఉంది సార్. అక్కడ చూడలేదు మీరు, నేను చూశాను. అపాచీ కూడా ఉంది. 33,000 ఉంది. 33,000 ఉంది. ఇంకోటి 2006 మోడల్ స్ప్లెండర్ ప్రో ఉంది సార్. అక్కడ సార్ ఇక్కడ పల్సర్స్ ఉన్నాయి సార్. 2007 మోడల్ హోండా యూనికామ్ ఉంది సార్. ఇక్కడ హోండా యూనికామ్ వెహికల్ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి వెంకటేశ్వరి మీద తిరిగింది. 2016 మోడల్ హోండా షైన్. ఈ వెహికల్ వచ్చేసి 56,000 ఉంది, 52,000 ఉంది. దీనిలో మాట్లాడితే బార్గెన్ కూడా జరిగింది. లతీఫ్ గారు వాడిన వెహికల్ అది. లతీఫ్ గారు వాడిన వెహికల్ సార్. ఇక్కడ 2017 మోడల్ హోండా షైన్ ఉంది. బ్లూ కలర్ ఉంది, బ్లాక్లో బ్లూ కలర్ ఉంది. వెహికల్ కూడా చాలా బాగుంది. 56,000 ఉంది సార్. ఇది 17 మోడల్ 61,000 ఉంది సార్. రాత్రి కొద్దిగా తక్కువ తిన్నానేమో, అందుకే గుర్తు రావట్లేదు నాకు. ఇంకోటి ఉంది సార్ 2017 మోడల్ 19 మోడల్ హోండా షైన్. వెహికల్ కూడా 9,000 కిలోమీటర్ తిరిగింది. వెహికల్ కూడా చాలా బాగుంది. మొన్న పల్సర్ తీసుకున్నాడు ఒక కస్టమర్. 500 కావాలంటే 1,000 రూపీస్ ఇచ్చాడు. నాకు గుర్తొచ్చింది సార్. ఆ కస్టమర్ కూడా చాలా మంచి కస్టమర్ సార్ ఆయన. సార్ 220cc. ఈ కాలంలో పిల్లలకి 220లు 120లు యమహా FZలు కావాలి, కానీ అదైతే మనమైతే వాడలేదు. కానీ వెహికల్ కూడా చాలా బాగుంది. 220cc. ఈ వెహికల్ వచ్చేసి 90,000 ఉంది సార్. దీనిలో మాట్లాడితే బార్గెన్ కూడా జరిగింది. 19 మోడల్ సార్. ఇది 180cc. 180cc. ఈ వెహికల్ కూడా 90,000 ఉంది. ఇది కూడా ఫైనాన్స్ కూడా కాదు, ఫైనాన్స్ కూడా అయిపోయింది. ఇంకోటి 20 మోడల్ ఉంది సార్. ఇక్కడ పల్సర్ 20 మోడల్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 1,05,000 ఉంది. దీనిలో మాట్లాడితే పార్కింగ్ కూడా జరిగింది. ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది సార్. మైలేజ్ వెహికల్ ఇంకోటి ఉంది సార్. ఇక్కడ చూడండి బజాజ్ డిస్కవరీ 2013 మోడల్ సార్. మోడల్ తక్కువ ఉంది కానీ మైలేజ్ ఎక్కువ ఉంది. మైలేజ్ రేట్లు, పెట్రోల్ రేట్లు ఎంత ఉందో చూడండి సార్. మైలేజ్ రేట్ కూడా ఎట్లా అయిందే అట్లా అయింది, కానీ మోడల్ కూడా తక్కువ ఉంది సార్. ఎర్రగడ్డ ఆదర్శ్ మోటార్స్ సార్, యూఎస్ఏ హాస్పిటల్ పక్కన, పిల్లర్ నెంబర్ 988 సార్. ఆదర్శ్ మోటార్స్లో వెహికల్ తీసుకున్నా సరే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మళ్ళీ మేము చెక్ చేసి ఇస్తాం. దాని మీద ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ఆప్షన్ కూడా ఉంటుంది. దాని మీద చలాన్స్ ఉన్నా సరే ఇప్పుడే క్లియర్ చేస్తాం. మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ఇస్తాం సార్. ఒకవేళ వెహికల్ తీసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నా సరే మళ్ళీ మేమే చెక్ చేసి ఇస్తాం. ప్లస్ వెహికల్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినా సరే మళ్ళీ మేమే ఆ వెహికల్ తీసుకొని ఇచ్చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఆదర్శ్ మోటార్స్ గారికి రండి, తీసుకెళ్ళండి సార్.